మటన్ కీమా బిగినర్స్ కూడా వండేటట్టుగా చాలా సింపుల్గా ఈజీగా అట్ ద సేమ్ టైం అంతే టేస్టీగా ఎట్లా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అట్లనే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. కీమా కర్రీ. మటన్ కీమాకి కావాల్సింది ఫస్ట్ మెంతం కూర, అది కూడా చిన్న మెంతం కూర మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీ చిన్న మెంతం కూర అయితే ఉండాలి కీమా వండడానికి. తర్వాత కీమాని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ మెంతం కూర తీసుకొని కట్ చేసుకుందాము. నేను తీసుకున్న కీమాకి నాకు 2 కట్టలు మెంతం కూర సరిపోతుంది, నేను అందుకే 2 కట్టలు వేసేస్తున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి నీళ్ళు పోసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళని వంపేసి కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అట్లనే పెట్టేసేయాలన్నమాట. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న మట్టి ఇసుక అంతా కూడా అడుగుకు వచ్చేస్తుంది అనమాట, ఆకాకంతా పైకి తేలిపోతుంది. అయితే ఈ మటన్ కూరలో ఖచ్చితంగా చిన్న మెంతం కూరనే వేయాలి. పెద్ద మెంతం కూర కూడా వేస్తారు కానీ అది అంత టేస్ట్ రాదనమాట, చిన్న మెంతం కూర వేస్తేనే బాగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను 3 పావులు ఆయిల్ పోసిన ఇంట్లో. అట్లనే లైట్గా గరం మసాలా, చెక్క, ఇలాచీలు, అట్లనే ఒక 4-5 లవంగాలు ఇవన్నీ వేసినాక ఎంబడే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ కీమా అనేది ఎస్పెషల్లీ డెలివరీ అయిన వాళ్ళకైతే బాగా పెడతారనమాట, అంటే నడుములకి బలం అనేసి. అట్లనే ఏదైనా ఆపరేషన్స్ అదే సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది అనేసి ఎక్కువ శాతం అయితే కీమానే పెడతారు. ఇప్పుడు నేను వండుతుంది బిగినర్స్ కూడా ఈజీగా వండేయచ్చు అనమాట. ఇట్లా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇంట్లో 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. అట్లనే మనం కడిగి పెట్టుకుని మెంతం కూర కూడా ఆయిల్లోనే వేసేయాలన్నమాట. ఇట్లా ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు బిగినర్స్ అని చెప్పినా కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా మెంతం కూర వేసి వండితే మాత్రం వాళ్ళు ఫస్ట్ టైం వండినమన్నా కూడా ఎవరు నమ్మరు, అంత బాగా వస్తుంది అనమాట. ఇది ఇంకా బేసిక్ అనమాట. ఇది కంపల్సరీ కీమా వండడం అంటే స్టార్ట్ చేస్తే మాత్రం ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. కీమాతోని ఒట్టి కర్రీయే కాకుండా కీమా ముట్టీలని, కీమా పరోటా అని ఇట్లా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. అవి ముందు చేసి చూపిస్తాను మీకు. తర్వాత ఇవి ఇట్లా ఫ్రై అయినాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. మీకు మా రెసిపీస్ ఎట్లా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని అంతా కూడా వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఉంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా కూడా పోయి కొంచెం లైట్గా డ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటాని, ఒకటంటే ఒకటే, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కట్ చేసి వేసుకోవాలి. ఈ మధ్య టిఫిన్స్లలో కీమా దోశ, కీమా ఇడ్లీ అని ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత కారము, అట్లనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, ఇవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసే ఇంగ్రీడియంట్స్ మామూలువి అయినా ప్రాసెస్ అంతా సింపుల్ అయినా కూడా ఈ కీమా కూర ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లనే ఎట్లా వచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కీమా అనేది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది మటన్ షాప్లలో కూడా కీమా అంటే ఏది పడితే అది కొట్టరు, పర్టికులర్గా ఒక పార్ట్ తీసి మాత్రమే కీమా కొట్టి ఇస్తారు. ఇప్పుడు ఇట్లా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఎసరు పోసుకోవాలి. కీమా మునిగేంత వరకు ఎసరు పోసుకోవాలన్నమాట. నేను మొత్తంగా 1 గ్లాస్ వాటర్ అయితే పోసినాను. పోసిన తర్వాత దీన్ని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్నే కొంతమంది కైమా అంటారు, కొంతమంది కీమా అంటారు. మేమైతే కీమా అని అంటాము, మరి మీరేమంటారు?
సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను కరెక్ట్గా 5 విజిల్స్ తర్వాత తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కీమా కూడా మొత్తం ఉడికిపోయింది. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత చిక్కగా ఎంత దగ్గరగా వచ్చింది అనేది. ఇది షేర్వ ఉండొద్దు అనమాట, కొంచెం దగ్గరగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక పిడికెడంతా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద అట్లనే ఉంచేసేయాలి. ఫైనల్గా మంచి టేస్టీ కీమా కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని ఉడుకుడు కన్నంలో వేసుకొని తింటుంటే మస్తు అంటే మస్తు ఉంటుంది అన్నమాట. మా రెండో చెల్లెకి కీమా అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ వండగానే దానికే పెట్టిన. చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మొత్తానికి మన కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపి కూడా చూపిస్తా చూడండి మా చెల్లె. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వండుకొని ఎట్లా వచ్చిందనేది నా కామెంట్లో చెప్పండి. అట్లనే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.